Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, 6th chapter, verse 25. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనము. The Lord be gracious unto thee. యెహోవా నిన్ను కరుణించునుగాక. So the verse for our meditation today is the most beautiful and touching benediction from God through the priests. ఈ దినము ఉన్నటువంటి ఈ యొక్క ధ్యానం కొరకైనటువంటి వచనము ఎంతో రమ్యమైనటువంటి వచనం. అది దేవుని యొద్ద నుండి దేవుని యొక్క దాసులు యాజకులకు ఇవ్వనటువంటి యొక్క ఆశీర్వాదంగా ఉంది. Moreover, it becomes more beautiful for the place in which we come upon it. మనము చూస్తే అది ఏ స్థలమందు ఈ యొక్క మాట చెప్పబడిందో ఆ సంగతిని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. When we see Numbers 5th and 6th chapter, సంఖ్యాకాండం 5-6 అధ్యాయాలు చూస్తే we find stern commandments and restrictions and minute specifications of duty. ఈ యొక్క పనులు చేసే విషయంలో ఉన్నటువంటి బాధ్యతల విషయమైనటువంటి సంగతులు, దాని యొక్క క్రమాలు గురించి దేవుడితో స్పష్టంగా ప్రతి విషయం కూడా చెప్తా వచ్చినాడు. అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అనేకమైన హద్దుబాట్లు ఉన్నాయి, specifications are mentioned. అనేకమైనటువంటి నిర్దిష్టమైన విషయాలు ఉన్నాయి. And if the people disobey, dreadful punishments are cited here. ప్రజలు గనక అవిధేయత చూపిస్తే దానికి సంబంధించిన కొన్ని భయంకరమైనటువంటి శిక్షలు కూడా ఉన్నాయి. In the midst of those things, వాటి మధ్యలో this benediction is mentioned. ఈ యొక్క ఆశీర్వాదం రాయబడింది. How clearly it thus shows that all the Lord was requiring was doing and for the people's good. ఇక్కడ చూస్తే దేవుడు కోరుతా ఉన్నటువంటి సంగతి ఏంటంటే అది ప్రజల మేలు కొరకే ఆయన చేస్తా వచ్చాడు. The Lord commanded that this benediction must be spoken through Aaron and his sons. ఇక్కడ చూస్తే దేవుడు ఆయన ఆజ్ఞాపించినటువంటి సంగతి ఏంటంటే అహరోను తర్వాత ఆయన యొక్క కుమారుల ద్వారా ఈ యొక్క ఆశీర్వాదం పలకబడాలి. Not only offering the sacrifices brought by the people, ప్రజల ద్వారా దేవుని వద్దకు తెచ్చేటువంటి అర్పణలు అర్పించడం మాత్రమే కాదు, but also blessing was their duty. అయితే ఆశీర్వదించడం కూడా వారి యొక్క బాధ్యత. So the priest was not only the way from man to God. ఈ యొక్క యాజకుడు మానవుని యొద్ద నుండి దేవునికి మార్గం మాత్రమే కాదు. What does it mean? దాని అర్థం ఏంటి? The sacrifice what he is offering to God, that is man to God, it is not only his duty. ఆయన బలి అర్పించుట అనేటువంటిది ఆయన మానవుని నుండి దేవుని యొద్దకు అర్పిస్తా ఉన్నాడంటే అది మాత్రమే కాదు ఆయన బాధ్యత. He has to bring the blessing from God to man also. ఆయన అదే సమయంలో దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం మానవుల యొద్దకు తీసుకొని రావాలి. So the duty of the priest is dual. ఈ యొక్క యాజకుని యొక్క పని చూస్తే అది రెండింతలుగా ఉంది. One is intercession, ఒకటేమో విజ్ఞాపన, second is benediction. రెండోదిగా ఆశీర్వాదము. Intercession is on behalf of man to God, ఈ యొక్క విజ్ఞాపన అనేటువంటిది మానవుని నుండి దేవుని యొద్దకు, whereas benediction is from God to man. ఈ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది దేవుని యొద్ద నుండి మానవునికి. So especially this benediction was not at all an ordinary one. ఈ యొక్క ఆశీర్వాదాన్ని గనక మనం గమనిస్తే, ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని గమనిస్తే ఇది సామాన్యమైనటువంటి ఆశీర్వాదం కాదు. It was not a blessing to each tribe to be pronounced by its tribal head. ఈ యొక్క ప్రతి ఒక్క గోత్రములో ఉన్నటువంటి పెద్ద ద్వారా ప్రతి గోత్రానికి పలకబడేటువంటి ఆశీర్వాదం కాదు ఇది. This benediction was not for a single household pronounced by the father. ఈ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఒక కుటుంబానికి పెద్ద అయినటువంటి తండ్రి ద్వారా పలకబడేటువంటి ఆశీర్వాదం కాదు. Of course, in many families it is repeated and explained. అయితే ఈ యొక్క విషయము అనేక కుటుంబాల్లో అది వివరించబడుతుంది. But it is for all Israelites. అయితే ఈ యొక్క మాటలు ఇశ్రాయేల్ అందరూ కొరకే. Aaron was the great official mediator between God and the people. అహరోను చూస్తే అధికారయుక్తంగా ఆయన ప్రజలకు తర్వాత దేవునికి మధ్యలో గొప్ప మధ్యవర్తిగా ఉంటా వచ్చాడు. Undoubtedly this benediction was very solemn. ఇంకా ఎటువంటి సందేహం లేదు, ఈ యొక్క ఆశీర్వాదం చూస్తే అదెంతో తీవ్రమైనటువంటిది. They are spoken by the priest from the tabernacle. అవి యాజకుని ద్వారా ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో నుంచి చెప్పబడాలి. Thus they expressed the permanent and eternal goodwill of God. అది దేవుని యొక్క నిత్యమైనటువంటి శాశ్వతమైన మంచితనాన్ని తెలియజేస్తా ఉంది. The people neglected God. కొన్నిసార్లు ప్రజలు దేవుని విషయమై నిర్లక్ష్యం చూపించారు. And many times they have forgotten God. అనేక సార్లు వారు దేవుని మర్చిపోయారు. But in spite of that, we can see the goodwill of God in this benediction. ఆ రీతిగా ఉన్నా కూడా ఇందులో దేవుని యొక్క మంచితనం ఏంటో మనం చూస్తున్నాం. So for us, we are living in the New Testament age. We have a better Aaron. మనము నూతన నిబంధన యుగంలో జీవిస్తా ఉన్నాం. మనకు శ్రేష్టమైనటువంటి అహరోను మనకున్నాడు. The very life and work of Jesus Christ gives us a very long benediction. యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, ఆయన యొక్క చూస్తే మనకెంతో దీర్ఘమైన
ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అది ఇస్తుంది. He shed his blood and died for the whole world. ఆయన తన రక్తాన్ని గార్చి లోకమంతటి కొరకే మరణించినాడు. He brought salvation from sin, Satan, curse, death and grave and the wrath of God. ఆయన చూస్తే పాపము, మరణము, శాపము, తర్వాత సాతాను, తర్వాత దేవుని యొక్క ఉగ్రత నుండి మానవులను ఆయన రక్షించినాడు. And all that Aaron said to the people of Israel was in respect of their temporal blessings. ఇశ్రాయేలు ప్రజల గురించి అహరోను చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు. But Jesus says to the spiritual seed of Abraham, యేసుక్రీస్తు ప్రభువారు చూస్తే ఆయన ఆత్మ సంబంధమైన అబ్రాహాము సంతతికి చెప్తున్నాడు. that is to you and to me in respect of spiritual blessing. ఆత్మీయమైన ఆశీర్వాదాలు అంటే అది నీకు నా కొరకే. We are the seed of Abraham in the New Testament age. మనం నూతన నిబంధన యుగంలో చూస్తే అబ్రాహాం యొక్క సంతానము. Paul is writing in Galatians 3:29. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3:29 రాస్తున్నాడు. And if ye be Christ, then are ye Abraham's seed and heirs according to the promise. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాం యొక్క సంతానమై ఉంది, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. See the elements of this benediction. ఈ యొక్క ఆశీర్వాదం ఉన్నటువంటి ఆ యొక్క మాటలు చూడండి. Number 1, మొదటిది, he blesses. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. In other words, God is in their favor. వేరే మాటలు చెప్పాలంటే దేవుడు వారి యందు దయ It చూపిస్తున్నాడు. is really a seriously blessed thing for the Israelites. అది ఇశ్రాయేలుకు చూస్తే అది ఎంతో గొప్ప ఆశీర్వాదంగా ఉంది. Because these blessings cannot be purchased outside. ఎందుకంటే ఈ ఆశీర్వాదాలను బయట వారు కొనుక్కోలేరు. These blessings are free out of God's love and God's favor. ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క దయను బట్టి ఉచితముగా వారికి అనుగ్రహించబడుతున్నాయి. At the same time, అదే సమయంలో When the other nations come to know about God's favor towards Israel, ఇశ్రాయేలు పక్షాన దేవుడు కలిగినటువంటి ఆ యొక్క దయ ప్రేమను గూర్చి ఇతర దేశాల వారు తెలుసుకున్నప్పుడు it is a terrifying thing to them as well. అది వారికి కూడా ఎంతో భయాందోళన కలిగించే విషయం. None can touch them. ఎవరు కూడా వారిని ముట్టలేరు. King Balak thought that all his ends would be served if he could get Balaam only to curse the Israelites. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బిలామును ఉపయోగించడం ద్వారా బాలాకు అంత మాత్రమే సరిపోతుందని ఆయన అనుకుంటా వచ్చాడు. God turned that curse into blessing. అయితే దేవుడు ఆ యొక్క శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. Same thing is happening to us also. మన జీవితాలు కూడా అదే జరుగుతుంది. Without our knowledge, మనకు తెలియకుండానే Satan and other enemies may be plotting many harms to us. సాతానుడు తర్వాత అనేకమైనటువంటి శత్రువులు మనకు విరోధంగా అనేకమైన పన్నాగాలు వారు చేయొచ్చు. God is taking care of them all. అయితే దేవుడే వాటి విషయమే జాగ్రత్త వహిస్తున్నాడు. Not only God neutralizes the curses, దేవుడు ఆ శాపాలన్నింటినీ కూడా అణిచివేయటం మాత్రమే కాదు, but he is turning those curses into blessings. ఆయన ఆ యొక్క శాపములను ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. Blesses us. ఆయన మనల్ని దీవించేవాడు. Secondly, రెండోది, he makes his face to shine. ఆయన తన ముఖమును మన ప్రకాశింపజేస్తాడు. See the physical sun, what we are seeing daily. భౌతికంగా మనం చూసేటువంటి సూర్యుడిని మనం చూస్తా ఉన్నాం. Though the sun is not shining, ఈ యొక్క సూర్యుడు ప్రకాశించకపోయినా some benefits we enjoy. కొన్ని మేళ్లు మనం పొందుతా ఉంటాం. When sun shines, ఈ యొక్క సూర్యుడు ప్రకాశించినప్పుడు what a blessing it is. అదెంత గొప్ప ఆశీర్వాదము. So in Psalm 84:11 it is written, 84వ కీర్తన 11వ వచనంలో రాయబడింది, the Lord is a sun and shield. అక్కడ చూస్తే దేవుడు సూర్యుడును తర్వాత కేడమునై ఆయన ఉన్నాడు. He enlightens us. ఆయన మనల్ని వెలిగిస్తాడు. Thirdly, మూడోది, he lifts up his countenance. ఆయన తన ముఖ కాంతిని మన మీద This is ప్రకాశింపజేస్తాడు. a great expressiveness in the face. అది ముఖములో ఎంతో గొప్ప తెలియజేసే సంగతి. Sometimes కొన్నిసార్లు some meanings we cannot convey through language. కొన్ని అర్థాలను మనం భాష ద్వారా తెలియజేయలేం. Moreover, ఇంకా అధికంగా at Babel all the languages are confounded. ఆ బాబేలు ఆ స్థలంలో చూస్తే అన్ని భాషలు తారుమారు చేయబడ్డాయి. The language barrier is not there for the countenance. అయితే ముఖానికి ఈ యొక్క భాష యొక్క వ్యత్యాసం అనేటువంటిది లేదు. The language of the face needs no interpreter. ఈ యొక్క ముఖానికి ఉన్నటువంటి భాషకు ఏ అర్థం చెప్పేవారు అవసరం లేదు. See, when we see the face of a fellow man shining, ఒక వ్యక్తి యొక్క ముఖం ప్రకాశిస్తుందని మనం చూసినప్పుడు oh, his countenance is lifted on us, and we know he will help us, and if he can. ఆ యొక్క ముఖ కాంతి మనపై చూపించబడినప్పుడు చూస్తే ఆ వ్యక్తి మనకు సహాయపడుతాడని మనం గుర్తించగలుగుతాం. God was so for the Israelites. దేవుడు కూడా ఇశ్రాయేల్ పక్షాన అలాగే ఉన్నాడు. For us also Jesus says, మన పక్షాన కూడా యేసుప్రభువు వారు అంటున్నారు, he that hath seen me hath seen the Father. నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. Always the Lord's face is available to us. ఎల్లప్పుడూ కూడా దేవుని ముఖము మనకు అందుబాటులో ఉంది. His good will can be enjoyed by every one of us. ఆయన యొక్క మంచితనము మనలో ప్రతి
ఒక్కరు కూడా అనుభవించవచ్చు. Then what is the result of this benediction? ఇప్పుడు ఈ ఆశీర్వాదం ద్వారా వచ్చేటువంటి మేలు ఏంటి? Firstly, he keeps his people. మొదట తన ప్రజలనైనా కాపాడుతాడు. So security is the first of blessings. మొదటిది ఆశీర్వాదాలు, మొదటిది ఆయన యొక్క భద్రత. The rich man had increase of goods and built bigger bands. ధనవంతుడు చూస్తే ఎంతో ఐశ్వర్యాన్ని కలిగి ఉంది, గొప్ప కోట్లైన కట్టుకున్నాడు, కోట్లు కట్టుకున్నాడు. But those riches and bands could not keep him against death. ఆ యొక్క ఐశ్వర్యము తర్వాత ఆ కోట్లు ఆయనను మరణం నుండి తప్పించలేకపోయాయి. Perfect security is in Lord Jesus Christ. సంపూర్ణమైనటువంటి భద్రత యేసు ప్రభువారి నందే ఉంది. Second benefit is రెండో మేలు, he is gracious to us. ఆయన మన పక్షాన కృపగలిగిన వాడుగా ఉన్నాడు. He heaps on us tokens of his favor. ఆయన తన యొక్క దయను మనపై కుమ్మరించేవాడుగా ఉన్నాడు. Unlike the friends of this world, God has special gifts for his own people. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితుల వల్లే చూస్తే ఆయన తన ప్రజల పక్షాన ప్రత్యేకమైనటువంటి బహుమతులు కలిగి ఉన్నాడు. Thirdly, మూడోది, he gives us peace. ఆయన సమాధానాన్నిచ్చే He దేవుడు. lifted his countenance and benignant eye speaks of reconciliation. ఆయన తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేయటం అంటే అది ఆయన యొక్క సమాధానపరిచే కార్యం తెలియజేస్తా ఉంది. Peace with him. మనం ఆయనతో కూడా సమాధానపరచబడతాం. In heart and also diligent obedience. హృదయములోను తర్వాత ఎంతో జాగ్రత్తతో ఆయనకు విధేయత చూపిస్తే Then no harm can be caused to us though all the enemies come against us in a single accord. మనకు ఒకేసారి శత్రువులందరూ మన మీదికి వచ్చినా కూడా ఎటువంటి హాని మనకు కలగదు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, God's benediction is perfectly suitable for all our needs. దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మన అన్ని అక్కర్లకు సరిపోయినటువంటిది. Through Christ we have no protection, we have more protection. క్రీస్తునందు చూస్తే మనకు అధికమైనటువంటి భద్రత ఉంది. We have more blessings. మనకు అధికమైన ఆశీర్వాదం ఉంది. More peace. మనకు అధికమైన సమాధానం ఉంది. May God help us to enjoy these things as his children during this pilgrimage on the earth. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క లోకయాత్రలో ఇటువంటి ఆశీర్వాదాలను అనుభవించినట్లుగా దేవుని యొక్క పిల్లలముగా మనకు దేవుడు సహాయపడును గాక. But one warning before I close. నేను ముగించడానికి మునుపు ఒక హెచ్చరిక If చేయాలనుకుంటున్నాను. you have not become the child of God so far, నువ్వు ఇంత మటుకు యేసు ప్రభువారి యొక్క బిడ్డగా నువ్వు అవ్వకుండా you ఉంటే cannot enjoy the blessings of this benediction. నువ్వు ఈ ఆశీర్వచనంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఆనందించలేవు. Therefore, become a child of God today by confessing your sinful state and get forgiveness from the Savior Lord Jesus Christ. ఈ దినాన నీ యొక్క పాపిష్టి స్థితిని యేసు ప్రభువారి యొద్ద ఒప్పుకొని ఆయన యొద్ద నుండి వచ్చేటువంటి ఆ క్షమాపణ పొందమని మనవి Be చేస్తున్నాను. washed by the precious blood of Christ. యేసు ప్రభువారి యొక్క అమూల్య రక్తమందు కడగబడు. Then you too can enjoy the blessings of this benediction. అప్పుడు నీవు కూడా ఈ ఆశీర్వచనంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఆనందించగలుగుతావు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, our gracious God, మా కృపగలైనటువంటి దేవా, through the benediction we can see your heart. తండ్రి ఆశీర్వచనంలో నీ యొక్క హృదయం మేము We can చూడగలుగుతున్నాం. see your love. ప్రభువా నీ ప్రేమను You చూడగలుగుతున్నాం. want to bless us. ప్రభువా నువ్వు మమ్మల్ని You దీవించగోరుతున్నావు. want to give us protection. మాకు భద్రత You ఇవ్వగోరుతున్నావు. want to grant us peace. మాకు సమాధానం Lord, ఇవ్వగోరుతున్నావు. what more we want? ప్రభువా ఇంకా అధికంగా మాకేం If కావాలి? we have Lord Jesus Christ in our lives, we can enjoy all these things. యేసు ప్రభువాని మా జీవితంలో మేము కలిగి ఉంటే మేము వీటన్నిటిని ఆనందించగలుగుతాం. Somebody curses us. ప్రభువా ఎవరైనా మమ్మల్ని Somebody శపిస్తే, plots something against us. ఎవరైనా మాకు విరోధంగా ఏదైనా పన్నాగం పనితే, Thou are going to neutralize that curse. ప్రభువా నువ్వు ఆ యొక్క శాపమును దాన్ని అణచివేస్తావు. Not only that. అంత మాత్రమే కాదు, Oh, positively thinking you are going to turn that curse into a blessing. దాన్ని అనుకూలంగా ఆలోచిస్తే ప్రభువా నువ్వు ఆ యొక్క శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నావు. No doubt today so many people are against us. ప్రభువా ఇది నాన్న ఎటువంటి సందేహం లేదు, అనేకులు మాకు విరోధంగా They ఉన్నారు. are conspiring so many things. అనేకమైన కుట్రలు చేస్తున్నారు. Sometimes even the false brethren also. కొన్నిసార్లు అబద్ధపు సహోదరులు కూడా Oh Lord, they are doing so many things against us. ప్రభువా మాకు విరోధంగా అనేకమైన విషయాలు చేస్తున్నారు. Today we are safe means it is because of your protection, your blessing, your peace what you are giving. ప్రభువా తండ్రి ఈ దినాన్ని మేము సురక్షితంగా ఉన్నామంటే కేవలం నీ యొక్క భద్రత, నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క సమాధానమే. Help us throughout this day. ప్రభువా ఈ దినమంతటి కొరకు మీరు మాకు We సహాయపడుతున్నారు. do pray in the name of the Prince of Peace, Lord Jesus Christ. సమాధానం అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.